ఏ ఆటగాడి జీవితంలోనైనా తొలి కోచ్ పాత్ర చాలా కీలకం. రాయిని శిల్పంగా మార్చి అతడి కెరీర్ ను నిర్మించడంలో తొలి కోచ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. ఎంత విజయవంతమైన ఆటగాడైనా చాలా చిన్న వయసులోనే ఆట నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. కానీ వారిలోని ఈ ప్రతిభను గుర్తించి దానిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోచ్ విధి. అందుకే క్రీడాకారుడికి తొలి కోచ్ తో భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఆసిస్ గడ్డపై తెలుగు అబ్బాయి విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సాధించిన సెంచరీ అతని వ్యక్తిగత కెరీర్ కు మాత్రమే కాదు, అతని లాంటి యువ క్రీడాకారులకు ఎందరికో స్ఫూర్తిదాయకమని చిన్ననాటి కోచ్ కుమారస్వామి అన్నారు. నితీష్ లో దాగున్న ఇంతటి టాలెంట్ ని గుర్తించి ఇంత గొప్ప క్రికెటర్ గా తీర్చిదిద్దిన నితీష్ కుమార్ మొదటి కోచ్ కుమారస్వామితో మెగా9 టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు కుర్రాడు విశాఖ వాసి నితీష్ కుమార్ రెడ్డి అయితే తన ప్రతిభను చూపించి సెంచరీతో భారతదేశంలోనే మంచి సెలబ్రిటీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కానీ ఎటువంటి మాధ్యమాల్లో చూసినా ఇప్పుడు ప్రస్తుతం నితీష్ కుమార్ ఎవరు, ఆయన కోచ్ ఎవరు, ఈ ఉన్నతమైన స్థానానికి ఆయనకి మొదటగా అక్షరాలు నేర్పిన గురువు ఎవరనే సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఆయనకి తొలి అడుగులు వేసిన కోచ్ మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏదైతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నితీష్ కుమార్ మంచి సెలబ్రిటీ అయిపోయారు, ఆయన మొదటగా అడుగులు మీరే వేయించారు క్రికెట్లో. సో ఆయన కోచ్గా మీరు ఎలాంటి అనుభవం పొందారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. అది యాక్చువల్గా అయితే మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడో 8 ఇయర్స్ చిన్న పిల్లోడు ఈరోజు మన భారతదేశానికి ఇంత మంచి పేరు తెస్తున్నాడంటే యాజ్ ఏ కోచ్గా నాకు చాలా ఆనందంగా ఉందండి. కుమారస్వామి గారు జనరల్గా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయిన తర్వాత లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుంది. మీరు చిన్నప్పటి నుంచి అబ్బాయిని చూసారు కదా, నితీష్ని. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కనిపించిన నితీష్ ఎట్లాంటి వాడు? సార్ చిన్నప్పుడు నేను ఎలా అయితే చూసానో ఈరోజు కూడా నితీష్ అలా ఉన్నాడండి. డౌన్ టు ద ఎర్త్. ఆ రెస్పెక్ట్ కానీ, మనం చెప్పేది తీసుకునే విధానం కానీ, కొంతమంది అంటుంటారు కొంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ వేలో వెళ్ళిపోతారు, డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి అనేసి. బట్ ఆడు ఏ రోజు కూడా ఆడు ఏంటి అన్నది తెలుసుకున్నాడు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, వాడు ఈరోజు అక్కడ ఉన్నాడంటే అంత ఈజీగా వచ్చేలేదండి. ఆడ వెనకాతల ఎంతోమంది త్యాగం ఉంది, ఆడ పడిన కష్టం ఉంది. ఆ కష్టానికి విలువ ఇచ్చాడు. ఆ కష్టం అంటే ఏంటో తెలిసినోడు కాబట్టి ఈరోజు కూడా నేను డే 1 నితీష్ని ఏ రెస్పెక్ట్ తోటి అయితే చూసానో ఆ చిన్న పిల్లోడిని, అదే పిల్లోడు ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఈరోజు కూడా అదే ఉంది తనలోని. అదే రెస్పెక్టు, అదే ఇది. ఏ మెసేజ్ చూసినా దానికి రెస్పాండ్ అవుతాడు. నువ్వు ఇలా ఆడుతున్నావు నాన్న అంటే అవునా సార్ అని చెప్పి. అంటే మనకు అనిపిస్తుంది కదా, కొంత స్టేజ్ వెళ్ళిన తర్వాత మనం కూడా ఏం మాట్లాడలేం వాళ్ళతోటి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో నేనైతే చిన్నప్పుడు నేర్పించాను, కానీ తను పెద్ద అయ్యాడు, చాలా సెలబ్రిటీ అయ్యాడు. ఇప్పుడు మన మాటలు ఎలా తీసుకుంటాడు ఏంటి అనేసి అనుకుంటాం, కానీ బట్ మనం చేసే మెసేజ్‌కి రిప్లై గాని, లేకపోతే వాడి మాటలు గాని మనకు తెలుస్తుంటది. యెస్. ఆ రోజు ఆ చిన్న పిల్లాడు ఎలా అయితే ఉన్నాడో, ఈరోజు అలాగే ఉన్నాడు. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న నితీష్ ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవాడు? అంటే వీక్నెస్లో కూడా అంటే సీనియర్లు ఆడలేదు, మనం ఎలా ఆడుతాం ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన పరిస్థితిలో కూడా అంత స్టాండర్డ్గా ఆడి సెంచరీ చేశారంటే మామూలు విషయం కాదు. సో చిన్నప్పటి నుంచి చూసిన నితీష్ అంత కాన్ఫిడెంట్ మీరు ఎలా గమనించారు? సార్ యాక్చువల్‌గా ఆడుకున్న స్ట్రెంతే అది. మనం వాడి స్ట్రెంత్ కోసం మాట్లాడాలంటే, తన కోసం మాట్లాడాలంటే ముందు స్ట్రెంత్ మాట్లాడాలి. ఏ రోజు కూడా ఓటమిని ఒప్పుకోలేదండి. ఎందుకంటే వాడు పడే కష్టం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్. దాంట్లో మనం మెయిన్‌గా చెప్పుకోవాల్సింది బిలీవ్ అండి. తన మీద తను ఎప్పుడు బిలీవ్ చేస్తాడు. దట్ టూ ఈరోజు అంత కాన్ఫిడెన్స్‌గా ఎందుకున్నాడంటే, తన డ్రీమ్ కోహ్లీతో ఫోటో తీయించుకోలేకపోయినా అనే ఒక బాధ ఒక పక్క ఉంటూ, అలాంటి కోహ్లీ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక తపనతో చేసిన ప్రాక్టీస్ అవనివ్వండి, అటు పడిన శ్రమ అవనివ్వండి, అవన్నీ కలిపి అక్కడికి వెళ్ళినప్పుడు అదే కోహ్లీ చేతుల మీదుగా క్యాప్ తీసుకొని, అదే కోహ్లీ సెంచరీ చేసినప్పుడు తనకు పార్ట్నర్‌గా ఉండి, అదే కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాడంటే అంతకంటా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకేముంటదండి. నిజంగా ఆ రోజు ఫోటో ఇవ్వకపోవడం వల్లేమో నిజంగా ఇంత ఉన్నత శిఖరానికి వెళ్ళాడు. ఆ రోజు అనుకున్నాడు నేను కోహ్లీతో తీసుకోవాలి సార్ అని. అలాంటిది ఇంతకన్నా ఆనందమైన విషయం ఈ కాన్ఫిడెన్స్ తోటే మీరు చూస్తూ ఉంటారు. ఒక పక్క ఆల్మోస్ట్ ఇండియా టీమ్ అంతా టాప్ ఆర్డర్ అంతా అవుట్ అయిపోయారండి. నెంబర్ 8 డౌన్‌లో బ్యాటింగ్‌కొచ్చి
ఒక పక్క ఎవరూ లేరు. ఒక పక్క టీమ్ పరిస్థితి చూస్తే ఫాలో ఆన్ దాటమో కూడా తెలీదు. అలాంటి స్టేజ్‌లోనే అంత కాన్ఫిడెంట్‌గా ఆడాడంటే నిజంగా దీని బిహైండ్ చాలామంది ఉన్నాయి. చాలా ఈవెన్ నేను వాడితో మాట్లాడుతున్నప్పుడు వాడన్న మాటలు, "ఇంత పెద్ద డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాను నాన్న. మీ కోచ్‌తో నీకు ఎలాగుందని" అడిగినప్పుడు గంభీర్ గారు చెప్పిన మాటలు నిజంగా ఇట్స్ ఆ లెవెల్‌లో ఇంక కోచింగ్ ఏమి ఉండదండి. ఓన్లీ మెంటల్‌గా మనకి మనం ఏంటి అన్నది చెప్తారు. మనల్ని బూస్టప్ చేస్తారు. అంతే ఉంటది. ఇంకేముండదు. ఆయన చెప్పిన మాటలు నిజంగా ఎలాంటి క్రికెటర్ ఇప్పుడు మామూలు సామాన్యుడికే మనకే ఇంత అనిపిస్తుంది. ఆయన అన్న మాటలు, "నువ్వు ఒక కంట్రీ కోసం ఆడుతున్నావు. ఒక దేశం కోసం ఆడుతున్నావు." సో, నితీష్ గారు తండ్రి మిమ్మల్ని అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు, మీరు అబ్బాయిని మొదటగా చూసిన సందర్భం మీకు ఎలా గుర్తుంది? ఆ టైంలో నితీష్ ఇట్లా అవుతాడు, లేదా ఎలా ఈ కెరీర్ ఎలా ఉండబోతాడు అన్న మనకు కొంతమంది చూడగానే స్టూడెంట్స్‌ని టీచర్ కనిపిస్తారు. ఈ అబ్బాయి బాగా చదువుతాడు. ఈ మిడిల్‌లో డ్రాప్ అవుతాడు, లేదా యావరేజ్ స్టూడెంట్ అని ఒక కొలిక్కి గురువు వచ్చేస్తారు. సో, మీరు యాస్ ఎ గురువుగా నితీష్‌ని చూసినప్పుడు, మొదట వాళ్ళ నాన్నగారు మీకు అప్పచెప్పినప్పుడు మీకేమనిపించింది? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ 8 ఇయర్స్ చిన్న పిల్లోడు క్యూట్‌గా నాకు ఎలా కలిసాడు అంటే యాక్చువల్‌గా నేను రైల్వేస్‌లో వర్క్ చేస్తున్నాను. రైల్వే మ్యాచ్ ఒకటి జింక్ గ్రౌండ్‌లో అవుతుందండి. వాళ్ళ ఇల్లు దగ్గరలో. ఆ కుర్రోడిని మ్యాచ్ మధ్యలో వాళ్ళ ఫాదర్ తీసుకొస్తున్నారు. ఒక చిన్న బాబు వైట్ డ్రెస్ ఏసుకొని చాలా క్యూట్‌గా నడుచుకొని వస్తుంటే ఎనకాతల వాళ్ళ ఫాదర్ ఒక కిడ్ బ్యాగ్ పట్టుకొని తీసుకొస్తున్నారు వాడిని. తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చారు. "సార్ మా అబ్బాయి సార్" అనేసి. ఆళ్ళ ఫాదర్ కూడా నాకు తెలీదు యాక్చువల్‌గాన. కానీ నేను అప్పటికే కొంచెం క్రికెట్ అది ఆడి ఉన్నాను కాబట్టి నాకు పరిచయం చేశారు. నేను ఈ కోచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి. చేస్తే ఓకే. ఓకే అండి. నైస్ అని చెప్పేసి అలా ఫస్ట్ టైమ్ ఆడితోటి ఇంటరాక్ట్ అయింది. అయిన తర్వాత మా వీడీసీఏ విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తది. ఆ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజేషన్ చేసే దాంట్లోనే జింక్‌లో కూడా ఒక సెంటర్ పెట్టారన్నమాట. ఆ సెంటర్‌కి ఆ మంత్ నేను సమ్మర్‌లో కోచ్ కింద వెళ్ళాను. అప్పుడు ఈ బాబుని తీసుకొచ్చి మళ్ళీ దాంట్లోని నేను చూసి ఆడించడం మొదలైంది. యాక్చువల్‌గా తన ఫాదర్ తనని ఎందుకు తీసుకొచ్చారంటే గ్రౌండ్‌కి, ఇంట్లోని చిన్నప్పుడు అల్లరల్లరిగా ఉండేవాడంట. యాక్చువల్‌గానే సార్ ఇంట్లో చాలా అల్లరి చేస్తున్నాడు మా అబ్బాయి. ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే స్పోర్ట్స్ వైపు పెడదాం అనుకున్నాం అంటే, వాళ్ళ మదర్ అన్న మాటలు, వాళ్ళ ఫాదర్ అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఏంటంటే, సార్ ఈడికి ఏదైనా చిన్న పిల్లాడు కదా! షాప్‌కెళ్ళి ఏదైనా పట్టురారా అంటే, వచ్చేటప్పుడు క్యాచ్‌లు ఆడుకొని వచ్చేవాడండి. ఇలాగ వస్తూ ఎగ్స్ పట్టుకొని రమ్మంటే ఒకరోజు ఎగ్స్ పట్టుకొచ్చి, అమ్మ క్యాచ్ అని చెప్పి ఎగ్ ఇసిరాడు. ఈడి ఇంట్రెస్ట్‌ని చూసి ఇలాగ స్పోర్ట్స్‌లో పెట్టామన్న మాటలు నిజంగా ఈరోజు ఆళ్ళు కన్న కలలు నిజంగా నిజమయ్యాయి. నితీష్ మీ దగ్గర కోచింగ్ నేర్చుకున్నప్పుడు మీ ఇంటికి రావడం గానీ, మీ పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం గానీ, అట్లాంటి అనుభవాలు ఏమున్నాయి సార్? ఇప్పుడు నా ఒంటి మీద నేను ఏదైతే యేసుకున్నానో టీ షర్ట్ ఇది తనిచ్చిందే. అట్ ది ఏజ్ ఆఫ్ ఐ థింక్ 17, 18 ఇయర్స్‌లోనే వచ్చాడు. ఫస్ట్ టైము ఇండియన్ కలర్ యేసుకున్నాడు. ఇగ మీరు చూస్తూ ఉంటారు. బీసీసీఐ అండర్ 19 బీ టీమ్‌కి ఆడేటప్పుడు ఆ టీ షర్ట్ ఇంటికి తీసుకొచ్చి సర్వీస్ చేశాడు. సర్వీస్ చేసిన తర్వాత ఆ రోజు మా ఇంటికొచ్చినప్పుడు మా పిల్లలు తనతో ఇంటరాక్ట్ అవుతూ చిన్న పిల్లోడు తను కూడానా, ఇగో చూసారు మీరు ఇక్కడ బ్యాట్ మీద. ఈ బ్యాట్ మీద సైన్ చేశాడండి. ఆ రోజు తెలీదు. నా పిల్లలకి తెలీదు, తనకి తెలీదు, వాళ్ళ పేరెంట్స్‌కి తెలీదు. ఇదంతా అయిపోయిన తర్వాత మా వైఫ్ నన్ను అడిగింది. క్వెషన్ చేసింది. "ఏంటి ఆ అబ్బాయిని మీరు చాలా దీనిగా చెప్తున్నారు. పిల్లలతో సైన్ తీసుకో" అర్థం కాదు కదా పిల్లలకి. ఈళ్ళే చిన్న పిల్లలు. మా పాప చాలా చిన్న పిల్ల. ఈరోజు పెద్ద అయిపోయింది గానీ, చిన్న పిల్ల మా బాబు ఇంత పక్కనుండి ఏం చేస్తున్నారో కూడా తెలీదు. ఆ రోజు సైన్ చేసి ఇగో ఇక్కడ రాసి నెవర్ గివ్ అప్ అని చెప్పేసి. మెచ్యూరిటీ లెవెల్స్ చూడండి. ఆ వయసులో నెవర్ గివ్ అప్ అని రాసి సైన్ చేసి ఇచ్చాడు. అప్పుడు చెప్పాను. తిను ఎప్పటికైనా పెద్ద క్రికెట్ ఆడతాడమ్మా అనేసి. అది నిజంగా ఈరోజు ఫలించింది. ఆ రోజు నేను ఊహించింది ఈరోజు జరిగిందని అనుకుంటున్నాను నేను. ఆ సెంచరీ చేసిన తర్వాత చిన్నప్పుడు నితీష్‌కి, ఇప్పుడు నితీష్‌కి ఎలాగా ఆ ఆనందానికి మీరు లోనయ్యారు? చాలా, చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నానండి. నిజంగా చెప్పాలంటే నాకు మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే ఎక్కడో 8 ఇయర్స్ బాయ్ ఆ ఏజ్‌లో స్టార్ట్ చేసిన ట్రావెల్ ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. సార్ దాంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఎప్పుడు డౌన్ టు ఎర్తే ఉంటాడు. ఎప్పుడు కూడా నేను ఇదైపోయాను, అదైపోయాను అని ఏమి లేదు. ఎప్పుడు కామ్ గోయింగ్ ఏం చెప్పినా ఈరోజు నేను మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇస్తాడు. నాన్న ఇక్కడ ఇలాగ ఆడావు, ఇలాగ ఆడావు, ఇలాగ ఆడావు. నిజంగా వాడు తాలూకా మనం మెయిన్‌గా చెప్పుకోవాలంటే టెంపర్‌మెంట్. ఎప్పుడు స్కోర్స్ కోసం రన్స్ హరీగా ఉంటది. లాస్ట్ టైమ్ డిస్కషన్‌లో మా ఇద్దరి మధ్య ఇదే జరిగింది. ఆ డిస్కషన్‌లో జరిగేటప్పుడు వికెట్ దగ్గర ఉంటే బావుంటది అన్న ఒక వర్డ్స్ ఏవైతే మేము మాట్లాడుకున్నామో, నిజంగా అంత మంచి ఇన్నింగ్స్ నిజంగా నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. అలాంటి ఇన్నింగ్స్ ఆడినందుకు నిజంగా నేను ఈరోజు
కోచ్‌గా కాదండి. ఒక్క అభిమానిగా ఆడికి నేను కూడా అభిమాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే టీమ్ సిట్యుయేషన్ ఎటువంటిదో తెలుసుకున్నాడు. ఆ సిట్యుయేషన్‌లో టీమ్‌కి ఏది కావాలో తెలుసుకున్నాడు. అది అచీవ్ చేశాడు సార్. అంతకన్నా మనం ఇంకా ఏం చెప్పగలం? నిజంగా ప్రయత్నం, ఆ ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం అంటారు చూసారా? నిజంగా అది ఈరోజు కనిపిస్తుంది. నాకైతే చాలా యాస్ ఎ కోచ్‌గా చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. పట్టుదల, సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఉన్నతమైన శిఖరానికి చేరొచ్చు. దానికి నిదర్శనం మన తెలుగు అబ్బాయి విశాఖవాసి నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఆయన కోచ్ కుమారస్వామి గారు మనతో పాటు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది క్రీడాకారులకి ఒక ఎగ్జాంపుల్‌గా ఒక రోల్ మోడల్‌గా కూడా నితీష్ కుమార్ రావడం ఎంతగానో ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా ఒక యువ కెరటం ఏ విధంగా అయితే దూసుకొస్తుందో దానికి ఒక ఎగ్జాంపుల్‌గా కూడా మన నితీష్ కుమార్‌ని చూడొచ్చని చెప్పేసి కోచ్ కుమారస్వామి మనతో పాటు చెప్పడం జరిగింది. 2 పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా నైన్ టీవీ, విశాఖ నుండి.